హాయ్ ఫ్రెండ్స్, రీసెంట్ టైంలో డీమార్ట్ షేర్స్ అనేది బాగా కరెక్ట్ అయ్యాయి. ఇప్పుడు దాదాపు 18-20% అనేది లాసెస్లోకి వెళ్ళిపోయింది. అంటే మన భాషలో చెప్పాలంటే 20 లక్షల కోట్ల వరకు మార్కెట్లో డీమార్ట్ షేర్ అనేది కోల్పోయింది. ఇంత షేర్స్ ఇంత నష్టం వస్తుందని ఎవరు అనుకోరు. ఎందుకంటే డీమార్ట్ అనేది చాలా పాపులర్ బ్రాండ్ అండ్ చాలా పాతది. ఎవ్రీ మంత్ మనం కిరాణా సామాన్లు తీసుకోవాలంటే ఫస్ట్ గుర్తొచ్చే ప్లేస్ డీమార్ట్. ఎందుకంటే మిడిల్ క్లాస్ వాళ్ళకి బడ్జెట్లో గ్రాసరీస్ కానీ, హౌస్ నీడ్స్ కానీ, క్లాత్స్, ఫుట్వేర్ ఇలాగా మిడిల్ క్లాస్ వాళ్ళకి, పేదవాళ్ళకి అన్ని రకాలుగా డీమార్ట్ అనేది ప్రైజెస్ బాగా అవైలబుల్గా ఉంటాయి. సో డీమార్ట్ కని ప్రజలు చాలా బాగా కనెక్ట్ అయ్యారు. ఒకప్పుడు బిగ్ బజార్ ఉండేది, దాని తర్వాత ఈ ప్లేస్ని డీమార్ట్ అనేది భర్తీ చేసింది. పీపుల్కి ఒక కొత్త ఎక్స్పీరియన్స్ అండ్ చీప్ అండ్ బెస్ట్ ప్రైజెస్లో వాళ్ళు సరుకులు అనేది అందించేవాళ్ళు. సో ఇలాంటి డీమార్ట్ ప్రతి సంవత్సరం వాళ్ళ స్టోర్స్ని పెంచుకుంటూ పోయి వాళ్ళు మంచి లాభాల్లో ఉండేవాళ్ళు. కానీ వాళ్ళకి సడన్గా ఇంత లాసెస్ రావడానికి ఏంటి కారణం? ఈ 2 సంవత్సరాల్లో జరిగింది ఏంటి తెలుసుకుందాం ఇప్పుడు. అది కేవలం 2 యంగ్స్టర్స్ పెట్టిన కంపెనీ వల్ల వచ్చిన లాసెస్ మాత్రమే. 22 years ఓల్డ్ కంపెనీ అయిన డీమార్ట్ 2 వ్యక్తులు స్టార్ట్ చేసిన కంపెనీ వల్ల ఎలా నష్టపోయింది. మార్కెట్ లీడర్గా ఉన్న డీమార్ట్ని వెనక్కి నెట్టేసి మరి ఇంత తక్కువ టైంలో ఈ చిన్న కంపెనీ 2 కుర్రాలు పెట్టిన ఈ కంపెనీ ఎలా సక్సెస్ అయింది, వాళ్ళు వాడిన స్ట్రాటజీస్ ఏంటి, అసలు ఆ కంపెనీ ఏంటి, అదేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఆ కంపెనీ మరేదో కాదు, జెప్టోనే. మనందరికీ బాగా తెలుసు. ముందు మనం ఒక క్యాబ్ బుక్ చేయండి, తర్వాత జెప్టో ఆర్డర్ పెట్టండి. ఏది త్వరగా వస్తుందో చూడండి. క్యాబ్ కన్నా ఫాస్ట్గా డెలివరీ బాయ్ మన ఇంటి ముందు ఉంటాడు. ఎందుకంటే ఈ వేగం జెప్టోకే సొంతం. ఇన్స్టెంట్గా మీకు ఏది అవసరమైనా సరే 10 నిమిషాల్లో డెలివరీ చేస్తుంది. డెలివరీ ఎంత వాయు వేగంతో స్పందిస్తుందో ఈ బిజినెస్ కూడా అంతే స్పీడ్గా ఉంది. నార్మల్ డెలివరీస్ ఏదైనా కానీ 24 గంటలు పడుతూ ఉండేది, దాన్ని 10 నిమిషాలకు తీసుకొచ్చారు. ఎలాగంటే అమెజాన్, ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ పెడితే డెలివరీకి మినిమం 24 గంటలు పడుతుందనే అభిప్రాయం అందరికీ తెలుసు. దీన్ని బ్రేక్ చేస్తూ జెప్టో 10 నిమిషాలకు తీసుకొస్తుంది. తక్కువ కాలంలోనే న్యూ కామర్స్ విభాగంలో తనదైన ముద్ర వేసింది. మల్టిపుల్ కేటగిరీలో మెజారిటీ షేర్ని సొంతం చేసుకుంది. ఈ విజయం వెనుక మిత్రులు 2 ఉన్నారు. వాళ్ళ పేరు ఆదిత్య పాల్చా మరియు కైవల్య ఓహ్రో. వీళ్ళు ఈ యాప్ని 2020లో రూపొందించారు. ఆన్లైన్లో గ్రాసరీ డెలివరీ మార్కెట్లోకి అడుగు పెడదామనుకున్నారు. $900 మిలియన్ కంపెనీని డెవలప్ చేసి డెలివరీ టైం, డెలివరీ ఫార్మేట్లను విషయంలో మొత్తం కీ రోల్ చేంజ్ చేస్తూ వీళ్ళిద్దరూ ఈ యాప్ని తీర్చిదిద్దారు. ఈ 2 20 ఏళ్ల లోపు వయసు వారే కావటం విశేషం. ఎందుకంటే కరోనా టైంలో లాక్డౌన్లో అందరూ సరుకులకు బాగా ఇబ్బంది పడ్డారు. ఆ సమస్యకి పరిష్కారం జెప్టోగా రూపుదిద్దుకుంది. 10 నిమిషాల్లోనే డెలివరీ చేస్తామనే క్రేజీ ఐడియాతో ముందుకొచ్చారు. ఆ ఆలోచన పర్ఫెక్ట్గా ఆచరణ పెట్టడంలో ఇన్వెస్టర్లు, వెంచర్ క్యాపిటలిస్టులు అందరూ జెప్టోలో ఏకంగా $360 మిలియన్ పెట్టుబడి అయితే పెట్టారు. ఇంత డబ్బు ఇన్వెస్ట్మెంట్ రావడంతో లాభాలపై దృష్టి పెట్టిన జెప్టో ఫౌండర్స్ ఫుడ్, పర్సనల్ కేర్ ఐటమ్స్, ప్రైవేట్ లేబుల్ వేయటం, దీంతోపాటు హాట్ స్నాక్స్, బీవరేజ్లో హై మార్జిన్ ఉండటంతో వీటిని కూడా వాళ్ళ కేటగిరీలో యాడ్ చేయటం మరియు 24/7 డెలివరీ చేపట్టడంతో వచ్చే ఏడాదికి 10 లక్షల డెలివరీలు పర్ డే 10 లక్షల డెలివరీలు చేసే స్థాయికి చేరుకుంటామని ఆ ఫౌండర్ అయిన ఆదిత్య పాల్చా చెప్పారు. మరిన్ని కేటగిరీలు యాడ్ చేయడంతో మరింత మంది కస్టమర్లు చేరువవడం, ఇలాగా నెక్స్ట్ అమెజాన్ని కూడా దాటిపోయేంత రేంజ్లో ఈ జెప్టో అనేది వచ్చే 2-3 సంవత్సరాలు వృద్ధి చెందుతుందని ఆ ఫౌండర్ చెప్పారు. ఇది హైదరాబాద్, కోల్కతా, ముంబై, నోయిడా, పూణే, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, గజియా ఇలాంటి నగరాల్లో ఇప్పుడైతే బాగా అవైలబుల్గా ఉంది. నెక్స్ట్ Tier 2, Tier 3 సిటీల్లో కూడా దీన్ని విస్తరించే పనిలో ఆ ఫౌండర్ అయితే ఉన్నారు. జెప్టోకి జర్నీ అనేది ముంబై శివారు ప్రాంతంలో స్టార్ట్ అయింది. స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో డ్రాప్ అవుట్ వీళ్ళిద్దరు, డిగ్రీ కూడా కంప్లీట్ అవని వీళ్ళిద్దరూ స్టార్ట్ చేసిన ఈ కంపెనీ ఇంతలా ఎదిగింది. వీళ్ళిద్దరు ఎంటర్ప్రీనర్గా మారాలనే తన కళతో ముందుగా కిరాణా స్టోర్ల నుంచి సరుకుల్ని తీసుకొని కస్టమర్లకు డెలివరీ చేయడం మొదలుపెట్టారు. దీంతో రూట్ మ్యాపింగ్పై ఒక అవగాహన వచ్చింది. డెలివరీ టైంకి డెలివరీ చేయాలి, చాలా టైం పడుతుంది. దీనికి ఒక యాప్ కావాలని యాప్ క్రియేట్ చేయటం, దాని తర్వాత ఆర్డర్ని సక్రమంగా పేర్చుకునే ఒక 1 by 1 ఇలాగ చేయటం, దాని తర్వాత ఒక సీనియర్ ఎగ్జిక్యూటివ్స్ని నిర్మించుకోవటం, ఫాస్ట్ డెలివరీ బాయ్స్ని ఎక్వైర్ చేసుకోవటం, ఇలా 1 by 1 వీళ్ళు ఈరోజు ఈ స్థాయి వరకు ఈ జెప్టో జర్నీని తీసుకొచ్చారు. చాలామంది సీనియర్ జాబ్ హోల్డర్స్ని కానీ సీనియర్లని
వీళ్ళు రిక్రూట్ చేసుకునేటప్పుడు వాళ్ళు కూడా వీళ్ళ దగ్గర జాబ్ చేయడానికి ఇష్టపడలేదు. ఎందుకంటే ఇంత 20 సంవత్సరాలు ఉన్న కుర్రోళ్ళ దగ్గర వాళ్ళు 35, 40 సంవత్సరాలు, 50 సంవత్సరాలు ఉన్న సీనియర్ ఎంప్లాయీస్ పనిచేయాలంటే ఎలాగో ఉండేదని వాళ్ళు ఫస్ట్లో వీళ్ళ దగ్గర పనిచేయడానికి నిరాకరించారు. దాని తర్వాత వీళ్ళ ఐడియాలు, వీళ్ళ గ్రోత్ని చూసి వాళ్ళే వచ్చి జాయిన్ అవ్వారు. అలాగా వీళ్ళు 30 Under 30లో కూడా వీళ్ళు లిస్ట్ అయ్యారు. ప్రభావితమైన ఫోక్స్ మ్యాగజైన్ అయిన 30 Under 30లో వీళ్ళు కనీసం 1000 కోట్ల ఆదాయం గల వారిగా వీళ్ళు వాళ్ళ సరసన చేరి ఇప్పుడు జెప్టో అనేది ఒక పాపులర్ బ్రాండ్గా ఎదిగింది. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.